దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము ప్రకటన పుస్తకము 18వ అధ్యాయము 4వ వాక్యము. మరియు పరలోకము నుంచి ఇంకొక స్వరము చెప్పగా వింటిని, నా ప్రజలారా, దాని పాపములో పాలిభాగస్తులు కాకుండానట్లు దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి రండి అని. హల్లెలూయా. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షతతో మనతో మాట్లాడబోతూ ఉంటుండగా మన ప్రాణ ఆత్మ శరీరములను దేవాది దేవుని యొక్క వాక్యము త్రట్టు మనము త్రిప్పుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రజలారా, దాని పాపములో మీరు పాలిభాగస్తులు కాకుండానట్లు దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి రండి అని దేవాది దేవుడు బబులోను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మరి బబులోను పాప సంబంధమైనదని, దయ్యములకు అపవిత్రమైన ఆత్మలకు ఉనికి పట్టుగా ఉంటూ ఉన్నదని, వాటిని నీవు విడిచిపెట్టి రమ్మని దేవాది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి దాని స్థితిని మనము గమనించినట్లయితే దాని పాపములు ఆకాశమును అంటుతున్నవని, దాని యొక్క పాపములు, అపవిత్రత, అసహ్యమైన క్రియలను దేవాది దేవుడు జ్ఞాపకము చేసుకొని ఒక్క గడియలోనే దానికి తీర్పు తీర్చబోతూ ఉన్నాడని సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో జీవిస్తున్న నీలో ఈ యొక్క బబులోను సంబంధమైన దయ్యపు అపవిత్రమైన అసహ్యమైన క్రియలతో జీవిస్తూ ఉన్నావా? అయితే దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటుండగా దేవుని యొక్క వాక్యపు ప్రత్యక్షతలో దేవుని యొద్దకు నీవు నడిపించబడి నీ యొక్క ప్రతి పాపములకు దేవుడు ప్రాయశ్చిత్తము చేయక మునుపు దేవుని చేత కనికరించబడి దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.